ఈ వీడియోలో మనము సబ్ 4 మీటర్ ఎస్యూవీ గురించి తెలుసుకుందాము. ఇదైతే చాలా మందికి ఇష్టమైన సెగ్మెంటు. మంచి ప్రైస్‌లో గూడా వస్తుంది. చూడ్డానికి గూడా చాలా బావుంటది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. బోనెట్ విజిబిలిటీ బావుంటుంది. ఎందుకంటే సీటింగ్ పొజిషన్స్ కూడా కాస్త ఎలివేటెడ్‌గా ఉంటాయి కాబట్టి చాలామంది ఈ కార్లని, ఈ ఎస్యూవీలని చూజ్ చేస్తుంటారనమాట. ఇది ఎక్కువ డిమాండ్ ఉన్న సెగ్మెంట్ కూడా ఇది. సబ్ 4 మీటర్ ఎస్యూవీ, లెస్ థాన్ 4 మీటర్స్ ఎస్యూవీ అంటారు వీటిని. వీటిని యాక్చువల్‌గా ఎస్యూవీస్ అనకూడదు. కానీ ఎస్యూవీ అని పేరు పెట్టారు. ఎనీవేస్ ఇప్పుడు వీటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలోని ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకుందాము. ఫస్ట్ అయితే మనము టాటా నెక్సాన్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇదైతే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటది. దీంట్లోని ప్లస్ పాయింట్స్ అనమాట ఇవి. తర్వాత సీటింగ్ పొజిషన్ కూడా చాలా బావుంటుంది. కంఫర్టబుల్‌గా ఉంటుంది. మీరు ఎక్కువ సేపు కూడా జర్నీ చేయొచ్చు. చాలా బావుంటది ఇది. టైర్డ్‌గా ఉండదు. చిరాకు కూడా రాదు. టాటాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటుంది ఎప్పుడు అన్ని కార్లలో. దాంతో పాటు సేఫ్టీ 5 స్టార్ సేఫ్టీ ఉంది ఇంట్లో. మీకు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. పెట్రోల్ ఉంది, అలాగే డీజిల్ ఉంది, అలాగే సీఎన్‌జీ కూడా ఉంది. మీకు మాన్యువల్ ఉంటుంది, అలాగే ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది. ఇంకోటేంటంటే దీంట్లో మీకు ఎలక్ట్రిక్ ఈవీ వర్షన్ కూడా లభిస్తుందనమాట. తర్వాత కార్ చూస్తే మనము సుజుకి బ్రెజా. ఇది కూడా చూడ్డానికి బావుంటుంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బావుంది. సీటింగ్ పొజిషన్ కూడా బావుంది. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటని చూస్తే ఫస్ట్‌ది రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ చాలా బావుంటదనమాట. సమస్యలుండవు. ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. దాంతో పాటు మంచి ఇంజిన్స్ ఉంటాయి. మెయిన్‌లీ ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బావుంటుందనమాట. దాంతో పాటు మంచి మైలేజ్ వస్తది మీకు. మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. టార్క్ కన్వర్టర్ వస్తది. చాలా బావుంటది ఇది. ఆటోమేటిక్ వర్షన్ అనేది. మీకు ఎక్కువ మైలేజ్ కావాలంటే సీఎన్‌జీ కూడా ఉంది. మీకు మైల్డ్ హైబ్రిడ్ కూడా దొరుకుతుంది దీంట్లో. ఇదైతే నాకు అర్థం కాదు. పెడితే స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్టాలి. లేకపోతే వదిలేసేయాలి. వీళ్ళేంటో మైల్డ్ హైబ్రిడ్ ఇస్తారు. సో, ఎనీవేస్ ఫ్యూచర్‌లో తొందరలోనే ఫేస్ లిఫ్ట్ రాబోతుంది ఈ నెలే. దాంట్లో ఏం చేంజెస్ చేస్తారో చూద్దాము. తర్వాత ఇంకొకటేంటంటే మనకు హుండాయ్ వెన్యూ ఉంది. హుండాయ్ వెన్యూలో మనకు ఇదైతే చూడ్డానికి చాలా బావుంది. ఈ సెగ్మెంట్‌లో వన్ ఆఫ్ ది గుడ్ లుకింగ్ కార్స్ అనమాట ఇది. ఎక్స్‌టీరియర్ అయితే చాలా బావుంది. ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ చేశారు. చాలా బావుందిది. తర్వాత ఇంటీరియర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీమియంగా ఉంటుందనమాట. ఫిట్ ఫినిష్ ఇష్యూస్ ఉండవు. మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. మంచి ఫ్యాబ్రిక్స్ వాడతారు. ప్లాస్టిక్ క్వాలిటీ చాలా బావుంటుంది. నాట్ జస్ట్ అది, అన్నీ కూడా మంచి మెటీరియల్ వాడతారనమాట. అవి అలాగే ఉంటాయి. చాలా రిలయబుల్‌గా ఉంటాయి. డ్యూరబుల్‌గా ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పాను కదా! రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ అనేది చాలా బావుంటుంది దీంట్లో. మంచి ఇంజిన్స్ ఉన్నాయి. రిఫైన్డ్ ఇంజిన్స్ ఉన్నాయి. అలాగే మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ వస్తాయి. 1.5 ఎన్ఏ ఉంది పెట్రోలు. అలాగే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఉంది. అలాగే మీకు డీజిల్ కూడా దొరుకుతుంది. మనకు టర్బోలో ప్లస్ డీజిల్‌లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ఉందనమాట. ఒక మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో 1.5 ఎన్ఏ ఉంది కదా పెట్రోలు. దాంట్లో మాన్యువల్ మాత్రం ఇచ్చారు. దాంట్లో సీవీటీ కాకపోయినా టార్క్ కన్వర్టర్ ఇచ్చుంటే చాలా బాగుండేది. వాళ్ళకు సేల్స్ పెరిగిండేది. మనకు కూడా మంచి ఆప్షన్ ఉండేది. ఎందుకంటే సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ చాలా బావుంటుంది. అది కూడా ఎన్ఏ అంటే ఇంకా బావుంటుంది. వీళ్ళేంటో మాన్యువల్‌తోనే స్టాప్ చేసేసారు. చూద్దాం ఫ్యూచర్‌లో ఏమన్నా ఆటోమేటిక్ తీసుకొస్తారో. తీసుకొస్తే మాత్రం చాలా బావుంటది. ఎన్ఏ అంటే తెలుసు కదా! మంచి మైలేజ్ ఉంటుంది. లీనియర్ పవర్ వస్తుంది. చాలా బావుంటదది. సో, దీంట్లో ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే సేఫ్టీ 5 స్టార్ ఉందనమాట. ఇంకోటేంటంటే ఈ సెగ్మెంట్‌లో భారత్ ఎన్‌క్యాప్‌లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు టాప్ స్కోరర్ మన వెన్యూనే అనమాట. చూడ్డానికి బావుంది. మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బావుంది. ఓకే. దీంట్లో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బావుంది. నెక్స్ట్ ఇంకో కార్ చూస్తే మనము స్కోడా కైలాక్. ఇది కూడా ఈ సెగ్మెంట్స్‌లో వన్ ఆఫ్ ది గుడ్ లుకింగ్ కార్స్‌లో ఇది కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఎక్స్‌టీరియర్ చాలా బావుంది. ఇంటీరియర్ కూడా చాలా బావుంది. గ్రౌండ్ క్లియరెన్స్ బావుంది. సీటింగ్ పొజిషన్, సీటింగ్ కంఫర్ట్ చాలా బావుంది. విజిబిలిటీ బావుంది. బోనెట్ విజిబిలిటీ, ఓవరాల్ విజిబిలిటీ కూడా చాలా బావుంది. అదే విధంగా మంచి ఇంజిన్ కూడా ఉంది. 1 లీటర్ టీఎస్ఐ టర్బో అనేసుంది దీంట్లో. మంచి పవర్‌ఫుల్ ఇంజిన్, మంచి పవర్ అండ్ టార్క్ దొరుకుతుంది మనకి. ఇంకోటి దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే 5 స్టార్ సేఫ్టీ ఉంది. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బావుంటది. దాన్నే డ్రైవింగ్ డైనమిక్స్ అంటాం కదా! మంచి మంచి హ్యాండ్లింగ్ అనండి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అనండి, డ్రైవింగ్ డైనమిక్స్ అనండి, ఆ కారు మన కంట్రోల్‌లో ఉన్నట్లు ఉండడం అనండి, ఆ కారు మనం చెప్పినట్లు నడవాలనమాట. అలా నడుస్తుందనమాట ఇది. అన్నీ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో.
సేఫ్టీ ఉంది, చూడ్డానికి బాగుంది, మంచి ఇంజిన్ ఉంది. ఎస్పెషలీ డ్రైవింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి, ఎంథ్యూసిస్ట్‌లకి చాలా మంచి కార్ ఇది. పవర్‌ఫుల్ ఇంజిను, మంచి పవర్ అండ్ టార్క్ వస్తుంది మీకు. మంచిగా మాన్యువల్ ఉంది. అలాగే టార్క్ కన్వర్టర్ కూడా ఉంది. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలంటే మాన్యువల్ అయినా తీసుకోండి. అలాగే ఆటోమేటిక్ కూడా మంచిగా ఉందనమాట. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్‌తోనే 2 స్టార్ట్ అవుతాయి. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ కూడా. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే, వాళ్ళు నేచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ ఇవ్వడమే మానేశారనమాట. అదోకటి ఇచ్చుంటే దీని సేల్ ఇంగా ఎక్కడో ఉండేది యాక్చువల్‌గా. మనకు దీంట్లో చూడండి, వెన్యూలో చూడండి ఎన్ఏ ఉంది. అలాగే బ్రెజాలో ఎన్ఏ ఉంది. క్రెటాలో కూడా ఎన్ఏ ఉంది. వీళ్ళెందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సెల్టోస్‌లో కూడా ఎన్ఏ ఉంది. వీళ్ళు వీళ్ళే సేల్ ఎక్కువ కాలేదంటారు. మళ్ళీ మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా! డీజిల్ ఎలాగో స్టాప్ చేసేసారు. ఒకే ఇంజిన్‌తో పెట్టుకున్నారనమాట. జస్ట్ 1 లీటర్ టర్బో ఉంది. అది కూడా పెట్రోల్‌లో మాత్రం ఉంది. దెర్ ఇస్ నో డీజిల్, దెర్ ఇస్ నో హైబ్రిడ్, దెర్ ఇస్ నో న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్. ఇవన్నీ చాలా స్కోప్ ఉంది వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి సేల్స్‌ని. కానీ వాళ్ళ ఫిలాసఫీ ఏంటో, వాళ్ళ ప్లానింగ్ ఏంటో మనకు అర్థం కాదు. మీకు 3 ఎక్సో ఉంది ఇంకొకటి, మహీంద్రా 3 ఎక్సో. అది కూడా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుంది. సేఫ్టీ కూడా ఉంది. దాంతోపాటు వీళ్ళ దగ్గర టర్బో ఇంజిన్స్ ఉంటాయి. టర్బో ఇంజిన్స్ అంటే చాలా పవర్ఫుల్‌గా ఉంటాయి వీళ్ళవి. పెట్రోల్ ఉంది, డీజిల్ కూడా ఉంది. స్పేస్ కూడా బాగుంటుంది దీంట్లో. సో, ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క కార్‌కి కొన్ని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే కార్ కొనేటప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ సేఫ్టీ ఉండాలి. తర్వాత రైడ్ అండ్ హ్యాండ్లింగ్ చాలా బాగుండాలి. తర్వాత రిలయబిలిటీ ఉండాలి. మంచిగా నమ్మకంగా పనిచేయాలి. ఓకే. కార్ కొన్న తర్వాత సమస్యలు ఉండకూడదు. అప్పుడే మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మంచి ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందనమాట. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బాగుండాలి. ఇంకోటేంటంటే, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ సమస్య ఉండకూడదు. స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండకూడదనమాట. ఇలాంటివన్నీ చూస్తే మనకు హుండాయ్ వెన్యూ చాలా బాగుంటది. తర్వాత స్కోడా కైలాక్ చాలా బాగుంటుందనమాట. మీకు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్, సేఫ్టీ కావాలంటే టాటా నెక్సాన్ బాగుంటది. అదేవిధంగా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కంఫర్టబుల్‌గా ఉండాలి. మంచి మైలేజ్ కావాలి. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుండాలి. సర్వీస్ కాస్ట్ తక్కువ ఉండాలి. స్పేర్ పార్ట్స్ కాస్ట్ తక్కువ ఉండాలి అంటే మీకు సుజుకి బ్రెజా బాగుంటుంది. మీకు సీఎన్‌జీలో అయితే ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు మంచి లోపల స్పేషియస్‌గా ఉండాలి. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ బాగుండాలి. సేఫ్టీ బాగుండాలి. పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి. యూనో కొంతమందికి ఎక్కువ పవర్ అండ్ టార్క్ కావాలని చూస్తూ ఉంటారు కదా! వాళ్ళకైతే మనకు మహీంద్రా 3 ఎక్సో బాగుంటుంది. ఇంకొద్దిమందికి చూడ్డానికి బాగుండాలి. ఎస్పెషల్లీ ఇంటీరియర్ ప్రీమియంగా ఉండాలి. మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ కావాలి. న్యాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజిన్ కావాలి. పెట్రోల్‌లో కావాలి అంటే మీకు వెన్యూ బాగుంటుంది. అదేవిధంగా మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది దాంట్లో. ఇంకొద్దిమందికి చూడ్డానికి బాగుండాలి. ఎక్స్‌టీరియరు, ఇంటీరియరు. దాంతో పాటు మంచి పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి. దాంతో పాటు మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కావాలి. మంచి డ్రైవింగ్ డైనమిక్స్ కావాలి అంటే మీకు స్కోడా కైలాక్ చాలా బాగుంటుంది. మీకు అన్నింట్లో మీకు మాన్యువల్ దొరుకుతది. ఆటోమేటిక్ కూడా దొరుకుతుంది. మంచి ఆటోమేటిక్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అంటే మీకు స్కోడా కైలాక్‌లో టార్క్ కన్వర్టర్ ఉంది. వెన్యూలో డీసీటీ ఉంది. అలాగే పెట్రోల్‌లో డీజిల్‌లో చూస్తే మనకు టార్క్ కన్వర్టర్ వస్తుంది. అదేవిధంగా మనకు 3 ఎక్సోలో కూడా టార్క్ కన్వర్టర్ దొరుకుతుంది. మీకు బ్రెజాలో కూడా మాన్యువల్ ఉంది. అలాగే టార్క్ కన్వర్టర్ ఉందనమాట. మీరు ఏ కారు కొనాలనుకున్నా కూడా ఫస్ట్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోండి.